మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని 1954 ఒక యాక్ట్ ఉంది. సో ఈ మ్యాజికల్ రెమెడీస్ చేసే వాళ్ళని డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేయించవచ్చు. ఇప్పుడు ఈ చాలా మంది చీప్ ట్రిక్స్ చేసే వాళ్ళని జస్ట్ ఒక మనిషి వచ్చి ఇలా జరిగిందండి అని చెప్తే ఆ మనిషిని తీసుకెళ్లి అక్కడే ఇమ్మీడియట్ గా పోలీసులతో అరెస్ట్ చేయించేటువంటి యాక్ట్ ఉంది. అది వాళ్ళకి అర్థం కాక ఇలాంటి పనికిమాల పనులన్నీ సమాజంలో చేస్తున్నారు. సరైనోడు ఎవడైనా ఒకడు వెళ్ళి నిలబడ్డాడంటే ఎందుకు పనికి రాకుండా పోతారు. అందుకే అలాంటి వాళ్ళందరికీ ఇప్పటికీ నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నా, ఈ పడగొట్టే వాళ్ళకి, తోసే వాళ్ళకి, తుమ్మే వాళ్ళకి, పనికిమాల పనులన్నీ చేసేసి అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి నకిలీ క్రైస్తవ బోధకులందరికీ చెప్తున్నా, ఆ యాక్ట్ ప్రకారంగా మిమ్మల్ని ఈజీగా అరెస్ట్ చేయించవచ్చు. చట్టపరంగా చూసినా దైవపరంగా చూసినా మీరు దొంగలే అవుతారు. కాబట్టి అలాంటి మోసాలు చేయకుండా సత్యవాక్యం చెప్పండి. అలాంటి మోసాలు చేసి అన్యజనుల మధ్య దేవుని నామాన్ని అవమానపరచకండి. మీ వీడియోలన్నీ అన్యజనులైన సహోదరులు పెట్టుకుని దేవుని నామాన్ని వాళ్ళు అవమానపరుస్తున్నారు. మీ వల్ల ప్రభు నామానికి అవమానం కలుగుతుంది కనుక మారండి అని చెప్తున్నాను నేను. సో ఇందులో నాకు భయం లేదు, వాళ్ళు భయపడాలి.